వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో నీటి వసతి గల రైతులు అవసరాన్ని బట్టి పంటకు నీటి తడిని ఇవ్వడం ద్వారా మొలక శాతం పెరిగి సరైన సంద్రాలతో మొక్కలు ఉంటాయి. రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా, చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను నేల 15-20 సెంటీమీటర్ల లోతు తడిచిన తర్వాతనే పంటలను విత్తుకోవాలి. వేరుశనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది మరియు మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటి వరకే ప్రత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు విత్తిన 7-10 రోజుల్లోపు మొలకరాని స్థానంలో మరలా విత్తనం విత్తుకోవాలి. వరి తర్వాత వరి సాగు చేసే రైతులు పచ్చి రొట్టె పైరును జనుము, జీలుగు, పెసరు, పిల్లి పెసరు, ఉలవలు మొదలైన విత్తుకోవడానికి అనుకూల సమయం. రైతులు మధ్యకాలిక 130-135 రోజుల లేదా స్వల్పకాలిక 120 రోజుల వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీకి తర్వాత పోసుకోవాలి. 25-30 రోజుల వయసు ఉన్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు వేసుకోవాలి. వరి మొక్కలను పోలిన ఊదా మరియు ఒలిపిడి గడ్డిజాతి కలుపు మొక్కలను నివారణకు 7.5 మిల్లీమీటర్ సైహోలోఫాల్ పి బ్యూటైల్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయసు గల వరి నార్మడిలో పిచికారీ చేయాలి. వరి నాటు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులభంగా ఉంటుంది. ప్రత్తి పంటలను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. ప్రత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెల మరియు కాలువ పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య మరియు దీర్ఘకాలిక 90-100 రోజుల మరియు 100-120 రోజుల రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెల మరియు కాలువ పద్ధతిలో సాగు చేసుకోవాలి.